హాయ్ ఫ్రెండ్స్, వైనాడులో చోటు చేసుకున్న ప్రకృతి విలయతాండవం దేశం మొత్తాన్ని తీవ్రంగా కలిచివేసింది. అయితే ఈ విధ్వంసాన్ని ఓ చిలుక ముందే పసిగట్టింది. పక్షులు, జంతువులు రాబోయే ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగడతాయని మన పెద్దలు చెబుతూనే ఉంటారు. ఇది నిజంగానే ఒక చిలుక నిజం చేసింది. ఎందుకంటే కేరళలోని ప్రకృతి విలయం నుంచి ఓ చిలుక తన యజమానితో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా కాపాడింది. లేకపోతే వైనాడులో చోటు చేసుకున్న విపత్తుకి వీళ్లు కూడా బలైపోయేవారు. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ఇప్పటికే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చాలా మంది చూస్తున్నారు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితేనే వీడియోని లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇటీవల కొండ చర్యలు విరిగిపడిన వైనాడులో చోరమల్లి నివాసి అయిన కేఎం వినోద్ కు కింగిని అనే పెంపుడు చిలుక ఉంది. ఆ చిలుక రాబోయే విపత్తులను ముందుగానే అర్థం చేసుకుని హెచ్చరించింది. ప్రమాదానికి ముందు రోజు వినోద్ తన చిలుక అయిన కింగినితో తన సోదరింటికి వచ్చాడట. అయితే అదే రోజున చిలుక పెద్దగా అరుస్తూ పంజరాన్ని నోటుతో పొడుస్తూ ప్రకృతి విలయంపై విపత్తుపై హెచ్చరించింది. దీనిని అర్థం చేసుకున్న వినోద్ వెంటనే తన స్నేహితులను, చుట్టుపక్కల ఉన్న బంధువులను అలర్ట్ చేసి వాళ్ళందరినీ అక్కడి నుండి వెళ్లిపోయేలా చేశారు. దీనిపై వినోద్ ఏమని చెప్తున్నారంటే, జూలై 30న అంటే ప్రకృతి విపత్తుకు ఒక రోజు ముందున తన చిలుక బిగ్గరగా అరుస్తూ ఏడ్చిందని, దాని వికృత ప్రవర్తన ముందస్తు హెచ్చరికలా పనిచేసిందని, చిలుక ప్రవర్తన కారణంగానే తామంతా తప్పించుకోగలిగామని వినోద్ వివరించాడు. ఇప్పుడు అతనితో పాటు వందలాది మంది ఒక రక్షిత శిబిరంలో నిర్వాసితులతో పాటు ఉంటున్నారు. నిజంగా ప్రకృతి విపత్తు నుండి ఇలాంటి చిలకలకు ముందుగానే తెలుస్తాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. అందుకే పక్షుల్ని ప్రేమించండి, మొక్కల్ని పెంచండి అంటారు ప్రకృతి ప్రేమికులు. వాళ్ళు చెప్పేది నిజంగా వాస్తవమే. కానీ మనం చెట్లను నరికేస్తున్నాం, ప్రకృతిని నాశనం చేస్తున్నాం. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఇది జగమెరిగిన సత్యం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.